మనం ప్రతి ఏటా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటాం. కానీ ఆ స్వేచ్ఛ కోసం అండమాన్ సెల్యులార్ జైలులో మన పూర్వీకులు అనుభవించిన నరక యాతన, చేసిన త్యాగాల గురించి నేడు ఎంతమందికి అవగాహన ఉంది? నేటి తరం పిల్లలకు పాశ్చాత్య సంస్కృతి మరియు ఆహారపు అలవాట్లపై ఉన్న ఆసక్తి 1857 మే 10న జరిగిన చారిత్రాత్మక సంఘటనలపై లేదు. మన దేశ గౌరవం కోసం 9 దశాబ్దాల పాటు సాగిన పోరాటంలో వేలాది మంది సైనికులు, సాధువులు, మౌల్వీలు మరియు సామాన్య పౌరులు సమిధలయ్యారు. 1857 విప్లవం అనేది ఒక పగడ్బందీ ప్రణాళిక. నిజానికి ఇది మే 31న ప్రారంభం కావాల్సి ఉంది. కానీ మీరట్లో మంగల్ పాండే చేసిన తిరుగుబాటుతో మే 10నే విప్లవ జ్వాల ఎగసిపడింది. ఆవు మరియు పంది కొవ్వు పూసిన తూటాలను వాడటానికి నిరాకరించిన 85 మంది సైనికులను బ్రిటిష్ వారు జైలుకు పంపారు. దీనికి నిరసనగా ప్రజలు మరియు సైనికులు ఏకమై బ్రిటిష్ అధికారులపై దాడి చేశారు. ఈ సంఘటన బ్రిటిష్ వారిని వణికించింది.